అల్లా మా మీద ఈ ఉపవాసాలు దేనివల్ల విధిగా నిర్ణయించాడు? నా యొక్క ప్రశ్న. ముఖ్య కారణం ఏంటి? అన్ని కారణాల్లో అల్లా యొక్క తఖ్వా. మాషా అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. తఖ్వా యానే దైవభీత పరులుగా మారాలని అల్లా సూరా బఖరా ఆయత్ నంబర్ 183లో ఈ విధంగా మాకు శుభవార్త వినిపిస్తున్నాడు. యా అయ్యుహల్లజీనా ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీనా మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీపై రంజాన్ యొక్క ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. అల్లాహు అక్బర్. ఓ విశ్వాసులారా, మీపై రంజాన్ యొక్క ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఏ విధంగా అయితే మీ పూర్వీకులపైన కూడా విధిగా నిర్ణయించబడ్డాయో. ఈ ఉపవాసాలు మీ మీద కాదు, మీకంటే పూర్వీకులు మీకంటే ముందు వచ్చి వెళ్ళిపోయారు కదా అల్లా వద్దకి, వాళ్ళ మీద కూడా ఈ ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. అదేవిధంగా మీ మీద కూడా విధిగా నిర్ణయించబడ్డాయి. లఅల్లకుం తత్తఖూన్. మీరు దైవభీత పరులుగా మారాలని, మీరు దైవభీత పరులుగా తయారవ్వాలని, మీ యొక్క విశ్వాసం దృఢంగా మారాలని ఈ ఉపవాసాలు మీ మీద విధిగా నిర్ణయించబడ్డాయి. ఈ ఉపవాసాలు మీరే కాదు, మీ మీదే కాదు, ఈ పూర్వీకులందరూ ఉపవాసాలు ఉంటూ వచ్చారు. సోదరులారా, ఈ యొక్క ఉపవాసాల గురించి 6 నెలల ముందు నుంచి మా పూర్వీకులు, మా అస్లాఫ్ తాబైన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు దువా చేసేవారు. ఓ అల్లా, మాకు రంజాన్ ప్రసాదించి, ఓ అల్లా, మాకు రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండే అదృష్టం కలుగు చేయుగా కానీ దువాలు చేసేవారు 6 నెలల ముందు నుంచి. అల్లాహు అక్బర్. ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాసం నెల ముగించగానే, రంజాన్ యొక్క నెల ముగించగానే మరలా దువాలు చేసేవారు 6 నెలల వరకు. ఓ అల్లా, మేము చేసినటువంటి పుణ్యకార్యాలు, మేము చేసినటువంటి రోజాలు, మేము చేసినటువంటి తరావీలు, మేము చేసినటువంటి దువాలు, మేము చేసినటువంటి పఠించినటువంటి ఖురాన్ పఠనం స్వీకరించు అల్లా అని 6 నెలల వరకు పఠించేవారు. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్, ఈరోజు ఈ యొక్క అమూల్యమైన ఈ ఇజ్తిమా ఏర్పాటు చేశారు. నాకు అబ్దుల్ బారీ భాయ్ వెంటనే ఫోన్ చేశారు. నేను ప్రయాణంలో ఉన్నాను, ఖమ్మం జుమా ఖుత్బాకి నేను నా పిల్లలు వెళ్తున్నాం. ఒకేసారి ఫోన్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఎందువల్ల ఈ రంజాను ముగించిన తర్వాత మరలా మేము ఆ యొక్క స్టాండర్డ్గానే ఉన్నట్టుగా నమాజు చేసేవాళ్ళు జీవితాంతం నమాజ్ చేయాలి. అబద్ధాలతో తమకి తారు రక్షించుకున్న వాళ్ళు అబద్ధం, ఇక లైఫ్ మొత్తం అబద్ధం జోలికే వెళ్ళకూడదు. అనేక పాప కార్యాలు ఉన్నాయి, అనేక చెడు కార్యాలు ఉన్నాయి, దాని దరిదాపుల్లో వెళ్ళకూడదు. ఏ విధంగా అయితే రంజాన్లో మేము జాగ్రత్త పడ్డాము. ఈ రంజాన్ ఉదాహరణ ఏమిటంటే, రంజాన్ యొక్క ఉదాహరణ ఏమిటంటే, ఏ విధంగా అయితే ఒక వాహనము మేము కనీసం సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు ఓవరాయిలింగ్ చేస్తాం. వాహనాన్ని అలాగనే వాడేము కదా. లేక ఒక పౌండ్రీ మిషనరీ ఉంటుంది, ఆ పౌండ్రీ యజమాని ఆ మిషనరీకి అలాగనే వాడాడు కదా, దానికి ఓవరాయిలింగ్ చేస్తాడు. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఓవరాయిలింగ్ చేస్తే దానిలో మళ్ళా కొత్త శక్తి అది పుంజుకుంటుంది. అల్హమ్దులిల్లాహ్, కొత్త శక్తి పుంజుకుంటుంది. ఓవరాయిలింగ్ చెయ్యంగానే మళ్ళా శక్తి వస్తుంది దాంట్లో. అలాగనే మా విశ్వాసానికి ఓవరాయిలింగ్ చేయడానికి ఉపవాసాలు వచ్చినాయి. సీజన్ రోజులుంటాయి అనేక మందికి. మామిడి తోట వాడికి మామిడి కాయల సీజన్, మామిడి కాయల కాలం అది సీజన్. కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళకి బాగా ఎండాకాలం సీజన్. కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళకి ఎండాకాలం సీజన్.
అలాగనే పుణ్యాలు సంపాదించుకోవాలని ఎదురు చూసే వాళ్ళకి రంజాన్ ఒక సీజన్. తర్వాత ఇప్పుడు ఇన్షాల్లా 2 నెలల్లో దాదాపు మాకు లభ్యమవుతుంది జిల్హిజ్జా. అల్హమ్దులిల్లా 10 రోజులు మాకు లభిస్తాయి. అవి కూడా అమూల్యమైన రోజులే అల్హమ్దులిల్లా. దానిలో కూడా పుణ్యకార్యాల యొక్క మంచి ఆఫర్లు ఇచ్చాడు అల్లా దానిలో కూడా. అలాగనే అల్లా సీజన్ లాగా మాకు ప్రసాదించాడు. మా యొక్క విశ్వాసాన్ని ఓవరాయిలింగ్ చేయాలని, ఆ విశ్వాసం ఓవరాయిలింగ్ అల్లా చేశాడు కాబట్టే నేను అనుకుంటున్నాను ఈ మసీదు వారు అల్హమ్దులిల్లా మసీదు బాధ్యతాదారులు మరలా ఈ ప్రోగ్రాం సెట్ చేశారు. అలాగనే ప్రతి వారం చేయాలనుకుంటున్నారు. ప్రతి వారం చేయాలో 15 రోజులు ఒకసారి చేయాలో ఇన్షాల్లా మాట్లాడుకుందామనండి అన్నాను నేను. కానీ ఈ పుణ్యకార్యం ఎటువంటి అమూల్యమైన పుణ్యకార్యం అంటే చెడు నుండి ఇతరులకు దానికి తెలియపరిచి, దాని నష్టాన్ని తెలియపరిచి ఆపివేయడం, చెడు నుంచి మంచి గురించి ఆదేశించడం, మంచి వైపు ఆహ్వానించడం, పుణ్యకార్యాల వైపు ఆహ్వానించడం, స్వర్గ మార్గం వైపు ఆహ్వానించడం, సిరాతే ముస్తఖీం వైపు ఆహ్వానించడం మీ యొక్క పుణ్యకార్యం. ఈ యొక్క దావతు తబ్లీగ్, ఈ యొక్క ఇజ్తిమా, ఖురాన్ మరియు హదీసు మాటలు వినిపించడం, జనానికి పోగచేసి ఇది మామూలు పుణ్యకార్యం కాదు. ఇహలోకంలో ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, ఎంతమంది ప్రవక్తలు అల్లా పంపించాడో ఈ భూమండలంపై, ఆ యొక్క వచ్చిన కారణాల్లో ముఖ్య కారణం అల్లా పంపించినటువంటి ఉద్దేశంలో కారణాల్లో ముఖ్య కారణం ఇదే. ఇక్కడ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అల్హమ్దులిల్లా, చెడును నిర్మూలించడం, మంచి గురించి ఆహ్వానించడం, అధర్మాన్ని నిషేధించడం, ధర్మాన్ని ఆదేశించడం, ఈ పుణ్యకార్యాలు, ఈ ఇజ్తిమాలు, ఈ సభలు అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఉంటాయి అల్హమ్దులిల్లా. వేరే పుట్టకథలు చెప్పేది ఉండదు. ఏదో పుట్టకథ అనుకుంటే మీరు వెంటనే మాకు ప్రశ్నించవచ్చు, నిలబెట్టవచ్చు. అతి ఖుర్రమాన్ గారు మీరు ఇలా చెప్పారు, దీని యొక్క ఆధారం ఎక్కడ?